వైజాగ్లో ఆదివారం నిర్వహించిన కిచెన్ సూపర్ స్టార్ కార్యక్రమం సందడిగా సాగింది. ఈ ఈవెంట్కు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పోటీలో పాల్గొని కొత్త వంటకాలు చేసి న్యాయ నిర్ణేతలను మెప్పించారు. బిగ్ బజార్ ఆధ్వర్యంలో గ్రేట్ ఇండియన్ కిచెన్ ఫెస్టివల్లో భాగంగా గత నెలలో ప్రారంభమైన కిచెన్ సూపర్ స్టార్ కార్యక్రమం ఫైనల్స్ విశాఖపట్నంలో జరిగాయి. ఈ కుకింగ్ కంటెస్ట్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మహిళలు, యువతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. టీవీ నటి మృదుల కిచెన్ సూపర్ స్టార్ కు వ్యాఖ్యాతగా వ్యవహరించింది. హోటల్ తాజ్ నుంచి ప్రముఖ షెఫ్లు ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. ఇటువంటి ఒక మంచి సూపర్ స్టార్ కిచెన్ సూపర్ స్టార్ అనే ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం అనేది చాలా హ్యాపీ. ఎందుకంటే ఆడవాళ్ళు ఇందులో చాలామంది మరి హౌస్ వైఫ్స్ ఉన్నారు, వర్కింగ్ చేసిన వాళ్ళు ఉన్నారో తెలియదు, కానీ ఒక హాలిడే రోజు సెలెక్ట్ చేసుకుని వాళ్ళందరి కోసం ఒక హ్యాపీగా ఒక కాంపిటీషన్ని కండక్ట్ చేసి ఏదో ఒక అవార్డ్ని, రివార్డ్ని, సమ్ గిఫ్ట్ హ్యాంపర్ వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు కూడా. కిచెన్ సూపర్ స్టార్ అని చెప్పి ఒక యాక్టివిటీ కండక్ట్ చేస్తున్నామండి. ఓన్లీ షాపింగే కాకుండా మా బిగ్ బజార్లో ఇలాంటి కస్టమర్ ఎంగేజ్మెంట్స్ యాక్టివిటీస్ చేస్తూ ఈవెన్ కస్టమర్స్కి కూడా కొంచెం ప్రోత్సహించినట్టు ఉంటుంది అండ్ ఆల్సో వాళ్ళకి ఎంటర్టైన్మెంట్గా ఉంటుందని చెప్పి ఇలాంటి యాక్టివిటీస్ కండక్ట్ చేస్తుంటామండి. ఈ సందర్భంగా యాక్ట్రెస్ మన ఫేమస్ టీవీ యాంకర్ మృదుల గారిని అండ్ ఫేమస్ షెఫ్ తాజ్ హోటల్ నుంచి పిలిపించామండి. సో ఈ యాక్టివిటీని ఇంకా గ్రాండ్ సక్సెస్గా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. పోటీలో పాల్గొన్న వారు సరికొత్త వంటకాలు సిద్ధం చేశారు. విజేతలుగా ఎంపికైన వారికి బహుమతులు అందజేశారు. కిచెన్ సూపర్ స్టార్ కు వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత ఇలాంటివే మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని అనుకుంటున్నామని బిగ్ బజార్ నిర్వాహకులు తెలిపారు.